పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జూలై 8వ తారీఖు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 26వ వచనం వరకు. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగి అంచును తాకెను. ఏలైనా ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తనలో తాను అనుకొనెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట పిల్లన గ్రోవిని ఊదెడి వారిని అలజడిగా ఉన్న జన సమూహమును చూచి, మీరందరూ ఆవలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిదురించుచున్నది అని పలికెను. అందుకు వారందరూ ఆయనను హేళన చేసిరి. గుమికూడియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.